నించోండి సార్. ఇలా చూడండి అందరూ. బాబాయ్ ఉంటే అది వెనకాల అలాగే అవన్నీ చూపిస్తున్నాం. ఫస్ట్ డే నుంచి 1 year వరకు, 3 years వరకు. సో ఇది పనికొస్తుంది. ఎలా అంటే చిన్నపిల్లలు టాయిలెట్కి వెళ్ళినా లేకపోతే బాస్కి వెళ్ళినా కూడా ఇది అబ్జర్వ్ చేసి ఎటువంటి తడి అనేది లేకుండా, చలి అనేది లేకుండా, జ్వరాలు తర్వాత వచ్చే డిసీజెస్ అన్నీ రాకుండా చేస్తుంది అనమాట. ఇది స్వెటర్ టైప్ లాగా అనమాట. దోమలు ఏమైనా పెట్టినా బాగుంటుంది సార్. అది పాప పిల్లలకి చాలా సజెస్ట్ చేస్తే వచ్చారు. విజయవాడలో జరిగినటువంటి వరద బాధితుల కోసం అనే ఆర్గనైజేషన్ ఉంది, ఫౌండేషన్, చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్. దాని నుంచి వచ్చి ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు వారి ద్వారా ఈ మెటీరియల్స్ని మన వరద బాధితులకి అప్లై చేయడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమంలో పంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 500 వరకు బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్, ఒక 500 ఏమో పిల్లల కోసం అని చెప్పేసి చైల్డ్ శాక్స్ అని చెప్పేసి ఉన్నవి. అవి మొత్తం టోటల్గా దగ్గరగా ఒక 5 lakhs వరకు పడుతుంటాయి. ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కోసం అని చెప్పేసి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విజయవాడకి పంపడానికని సిద్ధపడుతున్నారు. దానికి సంబంధించి ఫౌండేషన్ సంబంధించి ప్రతినిధిగా వచ్చి ఉన్నారు ఫణీందర్ గారు. నా పేరు ఫణీందర్. నేను చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ అనేది పాన్ ఇండియా ఆర్గనైజేషన్. ఇది దాదాపు 26 బ్రాంచెస్ మొత్తం మీద ఇండియా మీదలో ఉన్నాయి. 22 రాజ్యాల్లో మేము పనిచేస్తున్నాము. పిల్లల కోసము, ఎడ్యుకేషన్ కోసము, హెల్త్ గురించి, ఇంకా వేరే విమెన్ ఎంపవర్మెంట్, విలేజ్ డెవలప్మెంట్ అన్నీ చేస్తున్నాము. దీంట్లో ప్రథమంగా ఎప్పుడైనా డిజాస్టర్ ఏదైనా ఉంటే రిలీఫ్ నుంచి ముందుకు వస్తాం. ఇప్పుడు వచ్చిన విజయవాడ ఫ్లడ్లోని ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో వాళ్ళలో చాలామంది మాకు డోనర్స్గానే ఉన్నారు. వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నారు. మేము అది చూస్తూ ఊరుకోలేము. సో వెంటనే ఇక్కడ ఫుడ్ గురించి ప్రాబ్లం లేదని తెలుసుకున్నాము. ఏ శ్రీనివాసరావు గారు ద్వారా ఇక్కడ ఏంటి కావాలి అని తెలుసుకున్నాము. అది తెలుసుకుని ఇక్కడ 300 బ్లాంకెట్స్, 200 బెడ్షీట్స్, 500 బేబీ స్లాక్స్ అండ్ 6000 శానిటరీ ప్యాడ్స్ మేము అది పంచడానికి, బాధితులకు అందజేయడానికి మేము పూనుకున్నాము. మాతోని వచ్చిన విశాఖపట్నం బ్రాంచ్ తాలూకా హెడ్ శుభలక్ష్మి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో ఇది అందరికీ అందుతాయి అండ్ అందరూ మా కృషికి మెచ్చుకుంటారు అండ్ సహాయార్థం ముందుకి మాకు హెల్ప్గా నిలుస్తుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. శుభలక్ష్మి. నేను విశాఖపట్నం చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ హెడ్గా ఉన్నాను, బ్రాంచ్ హెడ్గా. మా చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ 27 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎలాగైతే మా రీజనల్ మేనేజర్ ఫణీందర్ గారు చెప్పారో వర్క్ చేస్తుంది. 15 స్టేట్స్లో 27 బ్రాంచెస్ ఉన్నాయి. మేము టోటల్ 17 SDGsలో 12 SDGsలో వర్క్ చేస్తున్నాము. దాంట్లో న్యాచురల్ డిజాస్టర్స్ కూడా ఉన్నది. మా మెయిన్ ఏమో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మెడికల్ ఎమర్జెన్సీ అండ్ ఎడ్యుకేషన్. బట్ ఇప్పుడైతే న్యాచురల్ డిజాస్టర్ ఏదైతే ఫ్లడ్ రిలీఫ్ ఏమో విజయవాడలో వచ్చిందో, ఇన్ని సంవత్సరాల్లో ఇదే ఇంత పెద్ద మొత్తాదిగానేమో ఇంతమంది బాధ్యతలు అయ్యారు, ఇంతమందికి ప్రాబ్లం వచ్చింది. 4 లక్షల పైన మనుషులు ఇప్పుడేమో ఫుడ్, షెల్టర్ ఏది లేకుండా ఉన్నారు. సో మా కొంతగా మేమేం చేయగలం అనేది ముందుకొచ్చి శ్రీనివాస్ గారి ద్వారా తెలుసుకుని ఈ బ్లాంకెట్స్ 500 బ్లాంకెట్స్ అండ్ బెడ్షీట్స్, 500 బేబీ స్లీపింగ్ ఫ్లాగ్స్, అది కాకుండా శానిటరీ నాప్కిన్స్ ఒక 6000. ఈ మొత్తం మీద మాకు తోచింది ఇప్పుడు మా డోనర్స్ ద్వారా
మా ఎంతమంది అయితే డోనర్స్ ద్వారా మేమేమో ముందుకు వచ్చి మేము ఇదే చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి హెల్ప్ అందిస్తున్నాము. ఇంకా ముందుకి కావాల్సి ఉంటే ఇంకా ముందుకు కూడా ఇంకా చేస్తాము. ఇంకా ఎంత ఉందో ఇప్పుడుతో ఆగిపోదు, ఇంకా ముందుకు కూడా బోల్డ్ ఉన్నది. సో ఇది జస్ట్ చిన్న సాయం, ఇంకా ముందుకు కూడా ఇంకా చేస్తాము అని చెప్తుంది మా చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్. అందరికీ నమస్కారం. నా పేరు వసుంధర. నేను హైదరాబాద్ బ్రాంచ్ 3 నుంచి మాట్లాడుతున్నాను. నేను అక్కడ 1 year నుంచి వాలంటీర్గా చేస్తున్నాను ఈ చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్. చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ఒక పాన్ ఇండియా రిజిస్టర్ ఎన్జిఓ. 15 స్టేట్స్లో 25 బ్రాంచెస్ ఉన్న అతిపెద్ద ఎన్జిఓ. మేము 15 years బిలో పిల్లలకి మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేస్తుంటాం. మాకు సహాయం చేసి పిల్లలకి మెడికల్ పరంగా అండ్ ఎడ్యుకేషన్ పరంగా సహాయం చేస్తున్న దాతలు అంటే డోనర్స్కి అందరూ ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో బాధితులుగా ఉన్నారు వరదల్లో. సో వాళ్ళందరూ అడగడం వల్ల మేము ఇలా వచ్చి సహాయం అనేది చేస్తున్నాం. వారికి నేరుగా మేము అందించలేకపోతున్నాం, ఎందుకంటే వాటర్ వచ్చేసి అదే పైన భుజాలపై వరకు ఉన్నాయి అని చెప్పేసి కలెక్టర్ గారు మాకు అక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వలేదు. సో దాతలందరూ మాకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో డోనర్స్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఎప్పుడైతే మీకు ఈ సహాయం అందుతుందో వాళ్ళు మమ్మల్ని చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ వాళ్ళు మాకు హెల్ప్ చేశారని గుర్తిస్తే చాలు. మీ సహాయం మాకు ఉండాలి, మా సహాయం కూడా మీకు ఉండాలని ఆశిస్తున్నాను.